రోజు ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలపైన సభ్యులు మాట్లాడుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అసందర్భంగా వ్యవహరించిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఈ శాసనసభ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాదిగల పక్షపాతిగా గత పాలకులు నిర్లక్ష్యం చేసిన గత పాలకులు మాదిగలను ఓటు బ్యాంకుగానే మార్చుకున్నటువంటి వైనానికి వ్యతిరేకంగా మాదిగల జాతికి అండగా నిలబడి గత సెషన్లో ఏబిసిడీల వర్గీకరణ కోసం తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపిస్తే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం పైన ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానం అడగడం అంటేనే సభ జరగడం వారికి ఎంత మాత్రం ఇష్టం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది। సోదరులారా, మాదిగ జాతి బిడ్డలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, గతంలో వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్వయంగా వాజ్పేయి గారే ఏబిసిడీల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకుంటామని చెప్పిన తర్వాత మధ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు ఏబిసిడీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించుకునేటువంటి చొరవ తీసుకొని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కలిసి ఏబిసిడీల వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పిన తర్వాత ఈ నాంచుడు ధోరణి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత మాత్రం సహించదగ్గవి కావు అని సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం। మీకేమైనా మాదిగల ఉప కులాలపైన శ్రద్ధనే సోయే గనుక ఉంటే మొన్న ఎట్లయితే మీకున్నటువంటి విచక్షణాధికారాల మేరకు డిమానిటైజేషన్ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటే చాలా రాష్ట్రాలు మీ అలై పార్ట్నర్ అయినటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఒక పక్క నేనే సూచన చేసిన ఇంకో పక్క చాలా గందరగోళమైనటువంటి నిర్ణయం అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీతో మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ దేశ ప్రధానిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ దాన్ని అమలుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూనే ఒక పక్క పేదలు పడుతున్నటువంటి సమస్యలపైన విన్నవించుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పిన తర్వాత మేము వ్యవహరిస్తున్నటువంటి తీరే రకంగా ఉంది। అదేవిధంగా మాదిగ జాతి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పటికీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో మాదిగ జాతిని ఉపయోగించుకొని మాదిగలను తాకట్టు పెట్టి ఎన్నోసార్లు ఈరోజు ఏబిసిడీలు జరగకుండా మాదిగ కులాలకు ద్రోహం చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పటికి కూడా తీర్మానం చేయని విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి కానీ లేదంటే సండ్ర వెంకట వీరయ్య గారికి కానీ ఓ గొప్ప అవకాశం ఉంది। అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ పేరును రేవంత్ రెడ్డి మాదిగగా మేము ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాం। మీకు నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట చెల్లుబాటు అవుతుంది। ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ కేంద్రం పైన ఉంటుందని బయట అయితే చర్చించుకుంటున్నారు। నిజంగా ఎంత అమలవుతుందో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆ భగవంతుడికి తెలుసు। కానీ ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని అందిపుచ్చుకొని ఏబిసిడీల పైన స్పష్టమైన తీర్మానం చేసి కేంద్రంతో మాట్లాడి వెంకయ్య నాయుడు గారు నిజాం మైదానంలో జరిగినటువంటి మాదిగ జాతి సమావేశానికి వచ్చి స్పష్టంగా చెప్పిపోయారు ఇంకా ఎక్కడ ఆటంకాలు ఉన్నాయి, మాదిగ జాతిలో ఎవరైనా ఏబిసిడీలు వద్దని మాట్లాడుతూ ఉన్నారా? గత సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మా సోదరుడు రాసమై బాలకిషన్ గారు అధికార పార్టీ శాసనసభ్యుడైన ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది। ఏబిసిడీల విషయంలో
అందరూ మాట్లాడాలని నాకు మాట్లాడేటువంటి అవకాశం ఆ రోజు ఉన్నప్పటికీ పక్క పార్టీల ప్రతిపక్షాల విపక్షాల సభ్యులతోన మాట్లాడించేటువంటి చొరవ నేను తీసుకోవడం జరిగింది. ఏబిసిడీల విషయంలో గందరగోళానికి గురి చేసి రాజకీయాల కోసం వాడుకునేటువంటి నైజంని పక్కన పెట్టాల్సినటువంటి అవసరమైంది ఉంది. ఈరోజు మాదిగ జాతి మీరు అనుకున్నట్టుగా ఓటు బ్యాంకుగా మీ వైపు ఉండేటువంటి అవకాశం లేదు. ఎవరైతే స్పష్టతతో ముందుకు పోతారో, ఎవరైతే ఏబిసిడీల కోసం చిత్తశుద్ధితో వ్యవహరిస్తారో వాళ్ళెంబడే ఉంటుంది తప్ప ఈరోజు ప్రవోక్ చేయడం వల్ల, ఇన్స్టిగేట్ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు మిమ్మల్ని మీరు చేసే ప్రతి చర్యకు అండగా నిలబడతారనేది అపోహ. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సభ నుండి బహిష్కరణకు గురైన తర్వాత మాదిగ జాతి విషయంలో నేనేం మాట్లాడలేదు, నన్నెందుకు సస్పెండ్ చేస్తుండ్రు అని నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. అయ్యా, మీరు చేస్తున్నటువంటి చర్యలేందో యావత్తు రాష్ట్రం గమనిస్తూ ఉంది. ఈరోజు మీరు పాల్పడుతున్నటువంటి దుర్మార్గాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇన్స్టిగేట్ చేసే విధంగా, ప్రొవోక్ చేసే విధంగా శాసనసభలో వ్యవహరించాల్సినటువంటి పద్ధతిలో వ్యవహరించకుండా నేను పోడియం దగ్గరికి పోలేదు, నన్నెందుకు సస్పెండ్ చేస్తుండ్రని వగల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలకు స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చాలా పెద్ద అవగాహన కలిగినటువంటి మేధావిలాగా భావిస్తారు. చట్టసభలో రూల్స్ విషయంలో అవగాహనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పోడియం దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ప్రొవోక్ చేసినటువంటి విషయాన్ని స్పీకర్ గారు గమనించారు, సభ గమనించింది. కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి మాట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మాదిగల విషయంలో తీర్మానం ప్రవేశపెట్టి ఏ రకంగా అండగా నిలబడ్డారో అదే పంతాలో మీరు నడవాల్సినటువంటి అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే మా ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినాం. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష, అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు.